అమ్మ నాకు వేడి నీళ్ళు కావాలి స్నానంకి అనేది అంటూ ఉంటాడు మనోజ్. అలా అనేసరికి నువ్వు కూడా స్నానం చేయాలి కదా! అనేది అంటూ ఉంటుంది. అక్కడే బాలు అయితే ఆళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటాడు. మనసుకు కూడా వేడి నీళ్ళు పెట్టు అనేది అంటూ ఉంటుంది ప్రభావతి. అలా అనేసరికి ఆయన్నే పెట్టుకోమనండి అనేది అంటూ ఉంటుంది మీనా. ఏంటే రివర్స్ సమాధానం చెప్తున్నావు? నేను చెప్తే నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్తున్నావేంటి? అనైతే చిరాకు పడుతూ ఉంటుంది. ఆ మాటలకి బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను అందరూ తనకే పనులు చెప్తున్నారు అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటుంది ప్రభావతి. అందరూ తనకి పని చెప్తుంటే తను చెయ్యాలా అనేది అంటూ ఉంటాడు. అలా అనేసరికి వేడినీళ్ళతో స్నానం చేస్తే ఫ్రెష్‌గా ఉంటుందని అంటూ ఉంటాడు మనోజ్. నీకు వేడినీళ్ళు కావాలా? వేడినీళ్ళు ఇస్తానుండ్రా అని చెప్పి వేడినీళ్ళైతే తీసుకొని వెళ్ళి మనోజ్‌కి తెలియకుండా తను స్నానం చేసే బకెట్లయితే వేసేస్తూ ఉంటాడు బాలు. అలా వేసేయగానే మనోజ్ తెలియకుండా ఒకసారిగా పోసుకుంటూ ఉంటాడు. మండుతి అమ్మ అనేది అరుస్తూ ఉంటాడు. ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నావు అనేది అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ వేడి నీళ్ళు నేనే వేశా అనేది అంటూ ఉంటాడు బాలు. ఇక చాలా కోపంతో రగిలిపోతూ మనోజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. మనోజ్ అలా చూసేసరికి వేడి నీళ్ళు అడిగాడు కదా! అందుకే వేడి నీళ్ళు ఇచ్చా సరిపోయిందా? ఇంకా కావాలా? అంటూ ఉంటాడు బాలు. ఇక రోహిణి, ప్రభావతి అయితే బాలు చేసిన పనికి షాక్ అవుతూ ఉంటారు. ఇక బాలు చేసిన పనికైతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు మనోజ్. ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతాడు బాలు వైపు.